దురదృష్టదాయకము. మరి ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా మా సోదరుడు వంశీకృష్ణ గారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలోకి వచ్చిన ఆడబిడ్డలాగా నన్ను ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉంటాడు. మరి మన సీఎం కూడా ఈ ప్రాంత ముద్దు బిడ్డగా ఎంతోమంది మన్ననలు పొంది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వారు రావడం ఈ ప్రాంతానికి కూడా ఖచ్చితంగా ఒక మహాదశ వచ్చిందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇదొక మరి కొండలు కోనలు దళిత నియోజకవర్గము, ఎస్టీలు ఉన్నారు, మరి అంతరించిపోయే సెంచు జాతి కూడా ఇక్కడ కనబడుతుంది. కానీ ఇతర ప్రజలు కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మరి వంశీకృష్ణ ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ అప్రతిహితంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక 50,10,00,00,000 రూపాయలు మహిళలకు వితౌట్ ఇంట్రెస్ట్, ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంకుల ద్వారా వారికి మరి లోన్లు ఇవ్వడం జరిగింది, రుణాలు ఇవ్వడం జరిగింది. మహిళా శక్తి, ఇందిర మహిళా శక్తి అనేటువంటి కార్యక్రమంతో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ అదేవిధంగా మరి ఏకరూప దుస్తులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చి కానీ వాటి రేటు పిల్లలకు ఇచ్చేది 75 రూపాయలు పెంచి మహిళా ఇవ్వడం జరిగింది. అదే క్యాంటీన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. మీ సేవలు కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ ఎట్లా వీలైతే అట్లా ఒక ప్రైవేటు వ్యక్తి ఒక 10 మంది వాళ్ళ ద్వారా నడిపించడం కోసం వారికి బ్యాంకు లింకేజ్లను కూడా ఈసారి 20,000 కోట్ల రూపాయలను మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రిమెంట్ చేసుకొని మహిళలకు ఇవ్వబోతున్నాము. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ ఫర్ ఉమెన్ ఆర్థికంగా మరి సామాజికంగా ముందుకు రావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు భాగంగా వారి ఆలోచనను రావడం కోసం ఈరోజు మరి 14 ఫౌండేషన్స్ అదేవిధంగా మరి 50,10,00,00,000 రూపాయలను మహిళా సంఘాలకు మరి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా అందచేయడం జరిగింది. వారి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వెనుకబడ్డ ప్రాంతాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం.